హాయ్ ఫ్రెండ్స్, ఇంకో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అమ్మది 12 నెలలు అయితే కంప్లీట్ అయినవి. అందుకని ఈరోజు 12వ నెల మాసికం పెడుతున్నాము. దానికోసమే ఇక వంట చేస్తున్నారు మా పెద్దమ్మ ఉన్ను మా చిన్నత్తయ్య ఇద్దరు. అన్నం అయితే పెట్టారు, అన్నం చూస్తుంది మా పెద్దమ్మ. ఈసారి ఇగో చూడండి, మా అత్తయ్య వాళ్ళు కనుక వచ్చారు. మేమైతే మా అందరి పూలు, గులాబీ పూలు అయితే తీసుకొచ్చాము. మా చెల్లె కడుతుంది, నేను చూస్తున్నాను చూడండి. తనకి పువ్వులు అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఇప్పుడే తెంపుకొని వచ్చాము. మొత్తం అయితే మాల కడుతుంది, అన్నీ రెడ్గా చాలా బాగున్నాయి. ఇక చూడండి, ఎందుకంటే అక్కడ ఫోటో దగ్గర కొన్ని, ఇక్కడ కొన్ని కాబట్టి రెండు చాలా మాల అయితే కడుతుంది. అన్నం అయితే అయిపోయింది. ఇక కర్రీ కోసము ఆయిల్ వేసి కొంచెం మసాలా వేసి తాలింపులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అయితే వేసింది. మా పెద్దమ్మ వండుతుంది, నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. ఈసారి మా అత్తయ్య వాళ్ళకి ఇంకా అందరు వచ్చారు, మా అన్నయ్య, మా తమ్ముడు, అక్క వాళ్ళు. వంటలు అయితే రెడీ అయ్యాయి. తిరుపల్ల కాడికి పోవడానికి అన్నీ అయితే రెడీ చేసుకున్నాము, అందులో పెట్టేసుకొని వెళ్తున్నాము. ఈ నెలతోని ఇక 12 నెలలు కంప్లీట్. రేపు 1 ఇయర్ది చేస్తామన్నట్టు. ఇంకో ఇక్కడికైతే వచ్చాము. వర్షాలు పడ్డాయి కదా చెరువు పక్కన కాబట్టి. ఇక చూడండి, చేప పిల్లలు, ఇవి బంగారు తీగ పిల్లలంట. అసలు చాలా రెడ్గా ఎలా ఉన్నాయి అవి, చాలా బాగా అనిపించింది వాటిని చూస్తే. ఇక ఇక్కడికైతే వచ్చాము అమ్మది తిరుపల్లె దగ్గరికి. మొత్తం కడిగి బొట్లు పెట్టి దండ వేసి ఇక మేము తెచ్చిన వంటలు అన్నేసి అక్కడైతే పెట్టాము. ఈ నెలతోని కంప్లీట్ అయిపోతుంది. రేపు ఒక్కరోజు వస్తే అసలు అమ్మది 1 ఇయర్ కంప్లీట్గా అయిపోతుంది. ఇక మళ్ళీ 1 ఇయర్కి ఒకసారి వస్తాము. ఇది చూస్తుంటేనే అసలు ఎంత తొందరగా అయిపోయినాయి అనిపిస్తుంది. అమ్మ లేకపోతే చాలా బాధ అనిపిస్తుందండి. ఇక తమ్ముడైతే మొత్తం అన్నీ పెట్టినాయి. ఫస్ట్ తమ్ముడు వేయాలి కాబట్టి ఇక తమ్ముడైతే అన్నీ పెట్టి కలిపి దండం పెట్టుకొని అందులో అయితే వేస్తున్నాడు. పైన దీపం పెట్టేసాము. ఇక ఈసారి వర్షాలు పడినాయి కాబట్టి మొత్తం అంతా పచ్చగా, పక్కనే వాటర్ కూడా వచ్చాయి. మొత్తం ఆ రోజు కూడా వర్షం పడుతుంది లైట్గా కొంచెము. అయినా కూడా ఇక మేము తొందరగా చేసేసాము, ఎందుకంటే రేపు 1 ఇయర్ది చేయాలి కదా, పనులు చాలా ఉన్నాయి. అత్తయ్య వాళ్ళు, మామయ్య, మా పిన్ని వాళ్ళు కనుక అందరు వచ్చారు ఇంటి దగ్గర. అలా అనేసి అంటే ఈడికి కొద్ది మందే వచ్చాము. అక్క అయితే దండం పెట్టుకొని వేసింది, నేను కూడా దండం పెట్టుకొని వేస్తున్నాను. ఏందో ఏమో అసలు మాకు ఇలాంటి రోజు వస్తుందని మేము ఎప్పుడు ఊహించుకోలేదు. అమ్మ లేని లోటు అనేది మాకైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ 1 ఇయర్లోనే చాలా బాధపడినాము. ఇంకా ముందు రోజులు ఎలా గడుస్తాయో, ఎలా ఉంటాయో అని చాలా భయంగా ఉంది. కొంచెం ఏం చేస్తాం, తప్పదు కదా. కొన్ని అలా మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏం చేస్తాం మరి. చూడండి, ఇక మా అత్తయ్య అయితే వచ్చింది, మా చిన్నత్తయ్య. ఈసారి మా పెద్దత్తయ్య ఇంటి దగ్గరే ఉంది, రాలేదు. పెద్దమ్మ వాళ్ళు అందరూ చాలామంది వచ్చారు, కాకపోతే రేపు రావచ్చు కదా 1 ఇయర్ అనేసి. ఇక చూడండి, అన్నీ మనం తెచ్చినవి అన్నీ ఒక్కొక్కటి ఆరబోసి అందులో అయితే వేయాలి. ఏం చేస్తామండి, ఎవరి రాత ఎన్ని రోజులు ఉందో ఆ దేవుడికే తెలవాలి. సంవత్సరం లోపు ఎన్ని జరిగాయో, ఎన్ని అనుభవించామో అసలు. అదే మా అమ్మ ఉంటే మేము ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము. ఎవరు ఎంతమంది ఉన్నా మన కన్న తల్లి మీదికి రాలేరండి, ఆ ప్రేమ చూపించలేరు కూడా. వెలకట్టలేనిది కన్న తల్లి ప్రేమ అసలు. ఇక మా చెల్లె అయితే చాలా బాధపడుతుంది. ఎంత బాధపడినా ఏం లాభం చెప్పండి, అమ్మ అయితే తిరిగి రాదు కదా. వామ్మో, చూడండి ఈసారి మొత్తం అసలు వర్షాలు పడి చెట్లు బాగా మొలిసి మొత్తం పచ్చగా అసలు ఎలా ఉన్నాయి. మొత్తం అక్కడ నిలబడడానికి కూడా లేదు. ఇక మా పెద్దమ్మ, ఈసారి మా పాప రాలేదు, మా బాబు వచ్చాడు. తనకి ఎగ్జామ్స్ ఉందని రాయడానికని హైదరాబాద్ వెళ్ళింది. వచ్చిన వరకు మేమైతే అందరం అయితే వేసాము, ఎందుకంటే ఇంకా మళ్ళీ రాలేం కదా. మళ్ళీ ఇయర్లీ ఒక్కసారే వస్తాము. ఈసారి మా అన్నయ్య వదిన వాళ్ళు కూడా వచ్చారు. ఇక అన్నయ్యను వదిన ఇద్దరు వేస్తున్నారు, ఎందుకంటే ఇంకా లాస్ట్ టైం కదా. అన్నయ్య వదిన వాళ్ళు కూడా మాకు మంచి సపోర్టు చేస్తారు.
చాలా బాగా చూసుకుంటారు. ఇక చూడండి వదిన అయితే ఈసారి వేసింది. దీంతో 12 నెలలు అయితే అమ్మకి కంప్లీట్ అయిపోయింది. ఇన్ని రోజులు ప్రతిదీ అమ్మది ప్రతి నెల వీడియో అయితే నేను కంపల్సరీ పెట్టును. ఈయనే మా చిన్న మామయ్య, చిన్నత్తయ్య వాళ్ళ హస్బెండ్. ఎందుకంటే అమ్మకు చేసే ప్రతి మూమెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టిగా నేను ప్రతిదీ యూట్యూబ్లో షేర్ చేసుకున్నాను. కంపల్సరీ నేను రేపు 1 ఇయర్ది కూడా చేస్తున్నాము. దానిది కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో పెడతాను. ఇక చూడండి థమ్స్అప్ గిన్నె అవన్నీ అయితే తాగేసాము, చేసాము. ఇక వెళ్ళిపోతున్నాము. బాయ్. మరి అందరం అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు 1 ఇయర్ది ఎలా చేసాము ఏంది అనేది నేనైతే వీడియో పెడతాను. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దోయ్.